మంచిర్యాల జిల్లా చెన్నూరులో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను గెలిచాక నియోజకవర్గంలో ఇసుక మాఫియాని పూర్తిగా కట్టడి చేస్తామని మాటిచ్చారని, ఎన్ని ఒత్తిడులు వచ్చినా అందుకు అనుగుణంగా ముందుకెళ్తున్నారన్నారు. ఇసుక మాఫియా కోసమే కొందరు భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచారని, కానీ వారి ఆటలు తన నియోజకవర్గంలో సాగవంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇది ప్రజాప్రభుత్వమని, ఇసుక మాఫియాకి సహకరిస్తే వారి భరతం పడతామన్నారు మంత్రి వివేక్. నేను 2023 ఎలక్షన్ నిలబడినప్పుడు ఒక మాట ఇచ్చిన అందరికి, శాండ్ మాఫియా ఇక్కడ బంద్ చేస్తామని చెప్పి నేను ఒక మాట ఇచ్చిన. దాని ప్రకారంగానే ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా శాండ్ మాఫియా బంద్ చేయడం జరిగింది. కానీ మొన్న ఎలక్షన్లో ఈ శాండ్ మాఫియా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ఈ ఎక్స్ట్రా బకెట్ వేయడము, ఏ ఒక్క వేది మీద 10 లారీలు తీసుకుపోవడము, ఇవన్నీ కూడా బంద్ అయినాయి అని చెప్పి వారి ఎలక్షన్ మస్తు పైసలు ఖర్చు పెట్టుకొని నాకు ఇబ్బంది కలగలిగే ప్రయత్నం చేయడం జరిగింది. నేను అందరికీ వార్న్ చేస్తున్నా, ఇది ఊరుకునేది లేదు. ఎవరైతే ఈ మాఫియా ఈ చెన్నూరు నియోజకవర్గంలో చేయాలని ఆలోచించుకొని పైసలు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ అర్థం పడతామని చెప్పి ఎక్కడ ఊరుకునేది లేదు. నిజంగానే ఇప్పటి వరకు నిజంగానే ప్రజాపాలన అని చెప్పి మనం పని చేసినాము. కానీ తప్పుడు చేసినప్పుడు అయితే డెఫినెట్లీ ఊరుకునేది లేదు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ దాంట్లో సహకరించారో వాళ్ళని కూడా విడిచేది లేదు. నేను రిపోర్ట్ తీసుకుంటున్నా, అందరూ ఎవరైతే ఈ శాండ్ మాఫియాలో వాళ్ళందరూ కూడా ప్రోత్సహించారో వాళ్ళందరూ భరతం డెఫినెట్లీ పడతామని చెప్పి సభాముఖంగా చెబుతూ నేను ఇదే చెప్తున్నాను కార్యకర్తలకు కూడా. ఇప్పటి వరకు డెమోక్రసీ అని చెప్పి నడిపించడం జరిగింది. ఇప్పుడు మనకు పార్టీకి ఏం మంచిది, మనకి ఏం మంచిది అది ఆలోచించి మనం ముందుకు వెళ్దాం.